హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ నెల ఆగస్టు 13వ తేదీ గురువారం నుండి అత్యంత పవిత్రమైన శ్రావణ మాసం ప్రారంభమవుతుంది. ఈ శ్రావణ మాసం నెల రోజులు లక్ష్మీదేవి భూమిపై సంచరిస్తూ భక్తులు చేసే పూజలను స్వీకరిస్తూ కోరిన వరాలను ప్రసాదిస్తుంది. కాబట్టి ఈ శ్రావణ మాసం వచ్చేలోపు లక్ష్మీదేవి అనుగ్రహం త్వరగా లభించడానికి మన ఇంట్లో ముందుగానే తెచ్చి ఉంచుకోవలసిన ముఖ్యమైన వస్తువులు ఏమిటో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. పసుపు కొమ్ములు. ఈ శ్రావణ మాసం వచ్చేలోపు ప్రతి ఒక్కరూ తెచ్చుకోవాల్సిన ముఖ్యమైన వస్తువులలో పసుపు కొమ్ములు ఒకటి. పసుపు సాక్షాత్తు లక్ష్మీ స్వరూపం కాబట్టి ముందుగానే కొన్ని పసుపు కొమ్ములు తెచ్చుకొని మీ పూజ గదిలో లక్ష్మీదేవి ముందు పెట్టుకోండి, లేదా అమ్మవారి చిత్రపటానికి పసుపు కొమ్ముల మాల వేయండి. ఇలా చేస్తే మీ ఇంటికి ఉన్న దరిద్రం తొలగిపోయి విపరీతమైన ధనాకర్షణ పెరుగుతుంది. చిన్న లక్ష్మీదేవి విగ్రహం. ఈ శ్రావణ మాసంలో తప్పనిసరిగా ఒక చిన్న లక్ష్మీదేవి విగ్రహాన్ని తెచ్చుకొని లక్ష్మీదేవికి అభిషేకాలు చేయడం, పసుపు కుంకుమలతో అర్చన చేయడం ద్వారా కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది. తులసి మొక్క. మీ ఇంట్లో తులసి కోట లేకపోతే వెంటనే ఈ శ్రావణ మాసం వచ్చేలోపు తులసమ్మను తెచ్చుకోండి. తులసి మొక్కలో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది. శ్రావణ మాసం నెల రోజులు తులసి కోట వద్ద దీపారాధన చేయడం, ప్రదక్షిణలు చేయడం ద్వారా లక్ష్మీ అనుగ్రహం వెంటనే లభిస్తుంది. ఆవు పిడకలు, గుగ్గిలం మరియు సాంబ్రాణి. మీకు ఆవు పిడకలు అందుబాటులో ఉంటే తప్పకుండా తెచ్చుకోండి. ఈ శ్రావణ మాసంలో ఆవు పిడకల పైన గుగ్గిలం, సాంబ్రాణి పొగ వేసి ఇల్లంతా ధూపం వేస్తే మీ ఇంట్లో ఉన్న దుష్టశక్తులు నశించి దైవశక్తులు ప్రవేశిస్తాయి. కొత్త రాగి లేదా వెండి కలశం. వరలక్ష్మి వ్రతం చేసేవారు కొత్త రాగి కలశం లేదా వెండి కలశాన్ని ముందుగానే తెచ్చుకోండి. కలశంలో దేవతలందరూ కొలువై ఉంటారు. శ్రావణ మాసంలో పూజ చేసేటప్పుడు పాత కలశం కాకుండా కొత్త కలశం పెట్టి పూజ చేస్తే రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది. మట్టి ప్రమిదలు. ఈ శ్రావణ మాసం వచ్చేలోపు మట్టి ప్రమిదలు తెచ్చుకోండి. శ్రావణ మాసంలో ప్రతిరోజు లేదా ప్రతి శ్రావణ శుక్రవారం మట్టి ప్రమిదల్లో దీపారాధన చేస్తే లక్ష్మీదేవి ఎంతో సంతోషించి కనకవర్షాన్ని కురిపిస్తుంది. అలాగే మీకు స్తోమత ఉంటే వెండి కుందులు తెచ్చుకోండి. వెండి కుందుల్లో దీపం వెలిగించి వరలక్ష్మి వ్రతాన్ని చేస్తే చాలా మంచిది. అలాగే శ్రావణ మాసం వచ్చేలోపు ఇల్లంతా శుభ్రం చేసుకుని ఇంట్లో గంగాజలం చల్లుకోండి. పసుపు కుంకుమలను ముందుగానే తెచ్చుకొని పెట్టుకోండి. ఎందుకంటే ఈ శ్రావణ మాసంలో మీ ఇంటికి వచ్చే ముత్తైదువులకు పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టి పసుపు కుంకుమలు తాంబూలంగా ఇచ్చి పంపడం వల్ల దీర్ఘ సుమంగళి యోగం కలుగుతుంది. ఈ శ్రావణ మాసం వచ్చేలోపు ఒక చిన్న దక్షిణావృత శంఖాన్ని తెచ్చుకొని మీ పూజ గదిలో పెట్టుకోండి. శంఖం ఉన్న ఇంట్లో లక్ష్మీదేవి స్థిరంగా నివాసం ఉంటుంది. శ్రావణ మాసంలో శంఖాన్ని పూజిస్తే సకల శుభాలు కలుగుతాయి. ఇక చాలా మంది బంగారం, వెండి వస్తువులు కొనుగోలు చేస్తూ ఉంటారు. కానీ ఈ శ్రావణ మాసంలో లక్ష్మీదేవి గణపతి ఉన్న ఒక చిన్న వెండి నాణ్యాన్ని తెచ్చుకొని పూజ చేసి ఆ తర్వాత మీ బీరువాలో పెట్టుకోండి. దీనివల్ల అఖండ కుబేర యోగం వర్తిస్తుంది. తామర గింజల మాల. ఈ శ్రావణ మాసంలో లక్ష్మీదేవిని పూజించేవారు లక్ష్మీదేవి పటానికి తామర గింజల మాల వేస్తే లక్ష్మీ అనుగ్రహం వెంటనే లభిస్తుంది. కొబ్బరికాయకి ఒకే కన్ను ఉంటే దాన్ని ఏకాక్షి కొబ్బరికాయ అంటారు. ఇది చాలా అరుదుగా దొరుకుతుంది. ఏకాక్షి కొబ్బరికాయ మీకు అందుబాటులో ఉంటే వెంటనే తెచ్చుకొని ఒక ఎర్రటి వస్త్రంలో చుట్టి మీ పూజ గదిలో పెట్టుకోండి. దీనివల్ల డబ్బు కష్టాలు లేకుండా ధన ప్రవాహం విపరీతంగా పెరుగుతుంది. విపరీతమైన అప్పుల బాధలతో ఇబ్బంది పడేవారు ఈ శ్రావణ మాసంలో శ్రీ యంత్రాన్ని తెచ్చుకొని మీ పూజ గదిలో పెట్టి పూజించండి. అప్పుల బాధలన్నీ వెంటనే తొలగిపోతాయి. ఈ శ్రావణ మాసంలో స్త్రీలు కొత్తగా వెండి మెట్టలు తెచ్చుకొని కాలికి ధరిస్తే చాలా మంచిది. అలాగే ఎరుపు మరియు ఆకుపచ్చ రంగు మట్టి గాజులను తెచ్చి ధరిస్తే అమ్మవారి కటాక్షం లభిస్తుంది. ఈ శ్రావణ మాసంలో 11 గోమతి చక్రాలను తెచ్చుకొని ఎర్రటి వస్త్రంలో చుట్టి పూజ గదిలో లేదా బీరువాలో పెట్టుకోండి. గోమతి చక్రాలు ఉన్న ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది. ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైన తామర పూలు లేదా కమల గట్టను తెచ్చుకొని పూజలో ఉపయోగించండి. ఇది ధనాకర్షణను విపరీతంగా పెంచుతుంది. పూజ గదిలో పచ్చ కర్పూరాన్ని వెలిగించడం లేదా పచ్చ కర్పూరం సోంపును ఒక పసుపు రంగు వస్త్రంలో మూట కట్టి ఇంట్లో ఉంచడం వల్ల ఇంట్లో ధన ప్రవాహం పెరుగుతుంది. సకల ప్రతికూల శక్తులు నశిస్తాయి. లక్ష్మీదేవి పూజలో ఉపయోగించే ఈ సుగంధ ద్రవ్యాలను జాజికాయ, యాలకులు, లవంగాలను ముందుగానే తెచ్చుకుని పూజ గదిలో ఉంచడం వల్ల గృహంలో ప్రశాంతత, ఐశ్వర్యం కలుగుతాయి. ఇక లక్ష్మీదేవి స్వరూపంగా భావించే చిన్న శ్రీఫలాన్ని తెచ్చి పూజాపీఠంపై ఉంచి పూజిస్తే వ్యాపారాభివృద్ధి, ధనాభివృద్ధి కలుగుతుంది.
చూసారు కదా, ఈ శ్రావణ మాసం ప్రారంభమయ్యేలోపు ఈ పవిత్రమైన వస్తువులన్నీ తెచ్చి మీ పూజ గదిలో ఉంచుకొని లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందండి. ఈ వీడియో మీకు నచ్చితే వెంటనే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. మరిన్ని విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.